బాసర పుణ్యక్షేత్రంలో అపవిత్రమైనటువంటి పనులు చేసినటువంటి కొంతమందిని సిగ్నేచర్ స్టూడియోస్ ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో దీంట్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్టాభిషేకం సాక్షిగా ఆ ఫోటో ఆ చిత్రపటం సాక్షిగా మందు తాగుతున్నటువంటి ఈ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో వీరిపైన ఎలాంటి సెక్షన్లపై కేసులు నమోదు చేయాలి అనే దాని గురించి చాలామంది మనకి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి తప్పిదాలు చేసే వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి అని చెప్పేసి చాలామంది కోరుతున్న దానిపైనే ఇవాళ ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. సో ఇవాళ విష్ణు అవతారాల్లో శ్రీరామచంద్రుడు, దాంతోపాటు శ్రీకృష్ణుడు, సో ఇవన్నీ కూడా ఆ విష్ణు భగవానుడి ఒక్కొక్క అవతారంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఈ బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఈ జ్ఞాన సరస్వతి హోటల్ ఏదైతే ఉందో ఈ టిఫిన్ సెంటర్లో పూర్తిగా ఇవాళ ఆ టిఫిన్ సెంటర్ని ఆ దేవాదాయ శాఖ టిఫిన్ సెంటర్ని ఇలా బార్గా మార్చారా లేదా అనే దానికే ఇలా ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో స్వామివారి సాక్షిగా వాళ్ళు ఆ స్వామివారి చిత్రపటం ముందే ఇదంతా కూడా అంటే మందు విందు అంతా కూడా చేస్తున్నారు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలా. సో దీంట్లో ఏంది ఇంకేమేం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఒక నీచుడు ఒక నికృష్టుడుగా మనం చెప్పుకోవాలా. ఒక చిత్రపటం ఏదైతే దేవుళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు లేకపోతే ఏవైతే ఉంటాయో వాటిని మనం చూస్తే ఏదైనా తప్పు చేయాలంటే కూడా మనం వణికిపోతాం. కాకపోతే ఇలా భయం భక్తి ఏం లేకుండా ఈ నీచులు చేసినటువంటి ఘనకార్యం ఖచ్చితంగా నిర్మల్ జిల్లా ప్రజలకి ఎస్పెషలీ బాసర పుణ్యక్షేత్రంలో బాసర గ్రామస్తులు ఎంతమంది ఉన్నారో అంతమంది వల్ల క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది మాకు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మా యూట్యూబ్ ఛానల్లో ఏదైతే కామెంట్స్లో ఇవాళ పూర్తిగా వాళ్ళని విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తప్పుగా ఇవాళ ఏదైతే మనం చూపించిన దాంట్లో మనం సక్సెస్ అయినాం. సో దీంట్లో ఒకవేళ మేము తాగినట్టు రుజువైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తాగుబోతులు కావచ్చు దాంట్లో ఉన్నటువంటి గ్యాంగ్ లీడర్ ఎవరైతే దత్తు పటేల్ ఒక మాట మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఒకవేళ తాగినట్టు రుజువైతే తడి బట్టలతో అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ముందు ముక్కు నేలకు రాస్తామని చెప్పిన వాళ్ళు మీరు. సో దీనికి మీరు ఎప్పుడు సిద్ధం, ఎప్పుడు రమ్మంటారు, ఎవరు తప్పు చేశారు ఏంది అనే దాని గురించి కూడా ఖచ్చితంగా ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి భక్తుల వల్ల చాలా మంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే వ్యూవర్స్ కావచ్చు హిందూ బంధువులు కూడా ఎవరు కూడా దీని గురించి కామెంట్ చేయలేదు. ఖచ్చితంగా మా నోటీస్లో అది ఉంది. సో ఖచ్చితంగా నేను దాని గురించి కూడా నేను మాట్లాడతా. సో దీంట్లో ఒక్కసారి క్లియర్గా చూడండి. దీంట్లో ఒకవేళ కనబడకపోయినా కూడా నేను ఉంటున్నటువంటి బాక్స్లోనే ఇంకొక విజువల్ అనేది ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంటారు. అక్కడే ఏదైతే ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి హోటల్లో తాగడమే కాకుండా ఆ చిత్రపటం ముందు ఉమ్ము వేసినటువంటి రామేశ్వర్ అతను ఒక జర్నలిస్ట్, అతను ఒక రిపోర్టర్. మరి ఇదంతా ఈ విలువలు ఎన్ని గానం ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒక దేవుడి దగ్గర కూర్చొని తాగే సంస్కారం మీకు ఎవరిచ్చారు? ఉమ్మేసే అథారిటీ అంటే మీకు అంత ధైర్యం ఉందా అనే దాని గురించి కూడా మనం మాట్లాడాలా. ఉమ్మేస్తున్నాం అంటే ఒక్కసారి ఆలోచించు వీళ్ళు ఎంత నికృష్టులు ఎంత నీచులు అనేది మీకే అర్థమవుతుంది వ్యూవర్స్. సో దీంట్లో ఇప్పుడు చూడండి మీకు విజువల్ వస్తుంది. ఇది చూడండి ఇక్కడ ఇతను ఉంచాడా లేదా. నేను దీంట్లో మీకు క్లియర్గా కనబడకపోతే నేను ఇంకొకసారి కూడా మీకు నేను ఇది చేస్తాను. మీరు చూడండి ఎంత దారుణంగా ఎంత గలీజ్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మేయడం ఏంటండి? అది హోటలా, లాడ్జా, లేకపోతే ఇదేమన్నా ప్రైవేట్ హోటలా? భక్తులు వచ్చి అక్కడికి వచ్చి టిఫిన్లు కావచ్చు మీల్స్ కానీ తినిపోయే దగ్గర వీళ్ళు ఇలా తాగడమే కాకుండా ఉమ్మేస్తున్నారు. బుద్ధుండాల కొంచెమన్నా. ఆడ చిత్రపటం ఉంది, స్వామివారికి సంబంధించినటువంటి చిత్రపటం ముంగడి ఇలా తాగడము ఉమ్మడము. దాంతోపాటు ఇవాళ మేము తప్పు చేయలేమని చెప్పేసి ఒక తప్పును కప్పించుకోవడానికి సర్వ అంటే ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇలా మన దేవాలయాల్ని మనం ఖరాబ్ చేసుకుంటున్నాం అంటే ఇలా ఒక ఉదాహరణగా ఇలా మిమ్మల్ని చూపించవచ్చు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలా. సో దీంట్లో మొత్తం మనం క్లియర్ కట్గా వాళ్ళు ఏమేమి చేశారు ఏంది అనేది మొత్తం కళ్ళకు కట్టినట్టయితే మేము చూపించినాం. తాగడం దాదాపు ఒక బియర్ బాటిల్ కొట్టుకొచ్చింది. సిగ్నేచర్ స్టూడియోస్ దీన్ని కావాలని విష ప్రచారం చేస్తుంది. ఒక బాటిల్తో వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీంట్లో కనిపించేటువంటి ఏవైతే విజువల్స్ ఉన్నాయో మరి ఇవన్నీ కూడా ఇవి నిజాలు కాదా అని చెప్పేసి నేను ఇలా మా మీడియా ముఖంగా మా యూట్యూబ్ ఛానల్స్ తరపున
ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. దీంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీరు చూడండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఈ దానిపైనే ఒక జంబో గ్లాస్లో బియర్ పెట్టుకొని ఆయన ఉంటాడు. సో దాంతోపాటు క్షమాపణ చెప్పాలా, దాంతోపాటు ఎవరైతే అక్కడ దిష్టి బొమ్మ దహనం చేసిరు మాది అని చెప్పేసి మేము కూడా అంటున్నాం. సో మరి వీళ్ళు తప్పు చేసిరు, మరి వీళ్ళ గురించి బాసర ప్రజానికానికి నేను ఇవాళ కోరుతా ఉన్నా. హిందువులు కళ్ళు మూసుకున్నారా? వీడియో పెట్టని అన్ని రోజుల్లో మా పైన ఎంత బురద చల్లాలో అంత బురద చల్లారు. మరి వీళ్ళ నిర్వాహకాన్ని మేము ఇలా కళ్ళ కట్టినట్టు మేము చూపించినాం. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇవాళ మీరు శిక్ష చేస్తేనే ఇవాళ ఇంకొకటి బాసర పుణ్యక్షేత్రం, బాసరలో ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలా. ఇవాళ మీరు వదిలేస్తే బాసర పుణ్యక్షేత్రాన్ని మీ గ్రామస్తులే ఇవాళ అమ్మవారిని మోసం చేసినట్టు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉంటా. సో దీంట్లో క్లియర్గా నేను మాట్లాడాల్సింది ఏంటంటే వాళ్ళు తప్పును అంగీకరించడం జరిగింది. సో దీనిపైన హిందూ సంఘాల నాయకులు, దాంతోపాటు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా ఇవాళ గలమెత్తుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మన బాసరని మనము కాపాడుకోవాల్సిన రోజు కూడా ఇవాళ వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే అక్రిడేషన్ కార్డ్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర అక్రిడేషన్ కార్డ్స్ ఉంటే ఇవాళ ఒక టిఫిన్ సెంటర్, దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఒక హోటల్ని మీరు ఇవాళ బార్ చేయవచ్చా? ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఆ హోటల్లో మీరు ఇలా అదొక బార్గా చేసుకొని ఇవాళ మీరు అక్కడ మద్యం సేవించవచ్చా? సిగరెట్స్ మీరు ముట్టించుకొని మీరు ఇలా ధూమపానం చేయవచ్చా? అక్కడ ఉమ్మేయచ్చా అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడాలా. లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా. ఖచ్చితంగా వీటి గురించి ఇలా పార్ట్లుగా ఇవాళ చూపించి నిర్మల్ జిల్లాతో పాటు ప్రతి ఒక్క దేవాలయాన్ని ఇలా మనం కాపాడాల్సిన రోజు వచ్చిందని చెప్పేసి ఇలా మనం మాట్లాడుకోవాలా. సో ఇంకొక విషయం ఏంటంటే, దాంట్లో ఒక 2-3 days బ్యాక్ ఒక పెద్ద మనిషి ఏమంటారంటే, ఇలా దేవుడు లాంటి పూజారులని కూడా మీరు ఇవాళ బ్లేమ్ చేస్తున్నారు. అంటే 2017 నుంచి 2025 వరకు ఉన్నటువంటి బాసర ఆర్టికల్స్ కూడా మేము ఇవాళ స్క్రీన్ పైన ఇవాళ మేము ప్లే చేస్తాం. మరి మీ బాసరలో ఉన్నటువంటి మీ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు ఎవరైతే ఉన్నారో, మన మీడియా మిత్రులు, మరి అవన్నీ రాసిన వార్తలన్నీ కల్పితాలా అనే దాని గురించి కూడా ఇవాళ ఎవరైతే ఆ పూజారులను ఎన్కేసుకొని వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా మీరంతా కూడా ఒక బ్యాచ్ అని అర్థమైపోయింది. ఇవాళ బాసర ప్రజానికానికి పూర్తిగా అర్థమైపోయింది. దాని గురించి కూడా ఇవాళ ఈనాడు, దాంతోపాటు కొన్ని ప్రముఖ పత్రికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు రాసినటువంటి, మీ మండల్లో రాసినటువంటి, మీ జిల్లాలో రాసినటువంటి ఆర్టికల్స్ మా దగ్గర ఉన్నాయి, మేము ప్లే చేస్తాం. ఎవరు కప్పుపుచ్చుతున్నారు అనే దాని గురించి డెఫినెట్లీ మాట్లాడాలా. మా ధ్యేయం ఒకటే, మేము బాసర పుణ్యక్షేత్రాన్ని మేము ఎక్కడ కూడా డౌన్ఫాల్ చేసి మాట్లాడలేదు. బాసరని కాపాడండి అని చెప్పేసి ఇలా సిగ్నేచర్ స్టూడియోస్ ఒక గలమెత్తింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే బాసర విషయంలో మేము ఎక్కడ కూడా దిగజార్చి మాట్లాడలేదు. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము పూసగుచ్చినట్టు ఇలా మేము చూపిస్తున్నాము అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే గ్రామస్తులు కావచ్చు, ఎవరైతే కొంతమంది ఏమంటున్నారంటే బాసర ఇంత దిగజార్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే ఈ అక్కడ పూజార్ల విషయంలో కావచ్చు, దాంతోపాటు బాసరలో ఇవాళ పేకాట కావచ్చు, దాంతోపాటు మట్కా ఏవైతే ఉన్నాయో వాటికి ఇవాళ పెట్టింది పేరు. మరి వాటి గురించి ఎవరెందుకు మాట్లాడలేదు? ఎవరెందుకు రోడ్ల మీదకి వచ్చి అలా ధర్నాలు చేయలేదు? ఎవరి దిష్టి బొమ్మలు ఎందుకు దహనం చేయలేదు? అక్కడ జరుగుతున్నటువంటి ప్రాస్టిట్యూషన్కి సంబంధించి ఏవైతే ప్రైవేట్ లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో, లాడ్జెస్లో మొత్తం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఎందుకు అడగట్లేదు? బాసరలో ఉన్నటువంటి 10 నుంచి 12,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామస్తులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళకు భయపడి వాళ్ళ మీరు బయటకు రావట్లేదా? మా సిగ్నేచర్ స్టూడియోస్ని మీరు ఆశ్రయించండి. మేము మా టీంతో బాసర పుణ్యక్షేత్రానికి మేము వస్తాం. దాంతోపాటు చాలామంది అంటున్నారు, ఇక్కడ ఎవరైతే ఆ తాగుబోతు గ్యాంగ్లో ఉన్నటువంటి కొంతమంది ఏమంటున్నారు అంటే, బాసరలో ఇప్పటిదాకా మీరు ఏం చేసిర్రు, ఇప్పుడే ఎందుకు మీకు గుర్తుకొచ్చింది అని చెప్పేసి మాట్లాడారు. దాదాపు 1 yearగా మేము ఒక 15 వీడియోలు చేయడం జరిగింది. బాసర పుణ్యక్షేత్రం, ఆ దివ్యమైనటువంటి ఆ బాసర పుణ్యక్షేత్రం విశిష్టత, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఆ అభివృద్ధికి సంబంధించి ఎందుకు నోచుకోలేకపోతుందని చెప్పేసి లాట్ ఆఫ్ స్టోరీస్ చేసినటువంటి ఛానల్గా మేము ఇలా సిగ్నేచర్ స్టూడియోస్ని మేము చెప్పుకుంటున్నాం. సో ఎవరైతే ఇవాళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పు రుజువైన తర్వాత వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది ఖచ్చితంగా మాట్లాడాలి మేము. ఎందుకంటే ధర్మంగా
ఇవాళ మేము సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ ట్రాక్ని ఏదైతే ఈ బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించి బాసరలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల గురించి మేము ఇవాళ మాట్లాడే ప్రయత్నంలో ఈ ట్రాక్ని ఒక సపరేట్ రూట్కి తీసుకెళ్తున్నారు అనడం నిజం కాదా? పర్సనల్గా వెళ్తున్నారు. మేము మాట్లాడుతుంది ఏంది, మీరు చేస్తుంది ఏంది? ఇవాళ మేము మీ చరిత్రలు దోమంటారా? ఎవరైతే ఆ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో 5గురు ఎవరైతే ఉన్నారో దాంట్లో గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో అందరి చిట్ట వచ్చింది. పర్సనల్గా మాట్లాడినామా? ఇవాళ ఒక ధర్మం కోసం మాట్లాడుతుంటే ఇవాళ మీరు అధర్మాన్ని గురించి ఒక సైడ్కి అంటే ఎవరైతే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో దాంతోపాటు హిందూ బంధువులందరినీ కూడా ఒక ట్రాక్ తప్పుదారి పట్టించే విధంగా మీరు చేస్తలేదని చెప్పేసి ఇవాళ మీరు ఒప్పుకోరా? డెఫినెట్లీ చెప్తున్నాం, రానున్న రోజుల్లో ఏవైతే అన్ని వీడియోలు వచ్చినాయి అన్నీ మీ బాసర్ నుంచి ఎవరెవరు చేశారు అనేది కూడా పూర్తిగా దాంట్లో మెన్షన్ చేసి మరి ఇలా మేము పెడతాం. సో వాళ్ళు ఎంత బాధగా ఉంటే, వాళ్ళు ఎంత రగిలిపోయి ఉంటే వాళ్ళు ఇలా మాకు కామెంట్ చేయాలా? వాళ్ళు మీ బాసరోళ్ళు మీకు సపోర్ట్ చేయాలి కదా, మాకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? దాంట్లో చాలా 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 దారుణమైనటువంటి విషయాలు కూడా మాకు రావడం జరుగుతూ ఉంది. పటేల్ కావచ్చు, దాంతోపాటు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి డక్కా బుక్కి ఎవరైతే అక్కడ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళని కూడా పరిగెత్తి కొట్టించిర్రు అని చెప్పి ఇవాళ మాకు కామెంట్స్ వస్తున్నాయి, కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. అవి నిజం కాదా? మరి మమ్మల్ని ఎక్కడ కొట్టలేదే? ఇవాళ మేము చేస్తున్నటువంటి ధర్మ పోరాటంలో ఎంత దారుణంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అనే దానికి ప్రతి ఒక్క ప్రూఫ్తో సహా మేము ముందుకు వస్తాం, మేము ముందు పెడతాం. ధర్మం అనేది ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది అనడానికి ఇలా మళ్ళీ మీరు ప్రూవ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలా మా సైడ్ 90 మంది ఉంటే మీ సైడ్ 10 మంది ఉన్నారు, ఫరక్ పడేది లేదు. మేము మా సిగ్నేచర్ స్టూడియోస్ తరపున మేము ఇలా ఈ ధర్మ పోరాటంలో మేము విన్ అయినామని చెప్పేసి ఇలా చేసినటువంటి కామెంట్లు కావచ్చు, కొన్ని వేలాది మంది ఇవాళ మాకు కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. వేలాది మంది మాకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నామంటే మేము చేసినటువంటి పనిలో ఘన విజయం సాధించాం అని చెప్పుకోవడానికి ఇలా మాకు ఇదొక విజయంగా మేము చెప్పుకుంటాం. సో ఖచ్చితంగా బాసర ప్రజలు ఈ తాగుబోతులకి ఎట్లాంటి దేహశుద్ధి చేయాలా, ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ వ్యూవర్స్, దాంతోపాటు ప్రతి ఒక్క హిందూ బంధువు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులు, ఐ రిపీట్ అగైన్, చాలామంది వాళ్ళ ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పు చేస్తే మేము దేనికైనా సిద్ధం అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో అనే దాని గురించి ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.